హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ఈరోజు మనం ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది శ్రీనివాస్ అనే అతను కొంచెం ఇంట్రెస్టింగ్ డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ డౌట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు. చూడండి, తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలని ఆ డౌట్ ఇచ్చిన డౌట్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. దీని గురించి మీకు కంప్లీట్గా ఈరోజు కొంచెం కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. అయితే ఇండియన్ రైల్వేస్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్యాసింజర్స్ కి సర్వీస్ అందించాలి, అలాగే కంట్రీ డెవలప్మెంట్ కి గూడ్స్ సర్వీస్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయాలి. అలాగే ట్రైన్స్ అనేవి కూడా బోత్ గూడ్స్ అండ్ ప్యాసింజర్ సర్వీస్ విత్ పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే టైం పోకుండా ఆన్ టైం రన్ చేయడానికి మెయిన్ గా ట్రై చేస్తాం. అయితే డైరెక్ట్ గా ట్రైన్స్ కి లింక్ అయిన వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లోకో పైలట్, సెకండ్ వచ్చేసి కంట్రోలర్, మూడు స్టేషన్ మాస్టర్. ఇంకా చాలా మంది ఉంటారు ట్రైన్ ఆపరేషన్స్ కి, ఎస్ఎన్టీ వాళ్ళంటే సిగ్నల్స్ అంటే. మెయిన్ గా అన్ని బాగుండి ట్రైన్స్ బాగా రన్ అవ్వాలంటే వీళ్ళ ముగ్గురు కరెక్ట్ గా పని చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్ గా వచ్చేసి కంట్రోలర్ కరెక్ట్ గా ట్రైన్స్ అన్నిటిని ప్లాన్ చేయాలి. ముందు గూడ్స్ ని ఎక్కడ ఆపాలి, ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఎలా తీసుకెళ్ళాలి, అన్ని కూడా ఒక సెక్షన్ వైజ్ డివైడ్ చేస్తారు. సెక్షన్ కంట్రోల్స్ అంటారు కదా, వాళ్ళు ఆ సెక్షన్ లో ఏ ట్రైన్ పక్కన పెట్టాలి, ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని వదలాలి అనేవన్నీ కంట్రోలర్ చూసుకుంటారు. కంట్రోలర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్టేషన్ మాస్టర్ అనేది సిగ్నల్స్ ఇవ్వాలి. స్టేషన్ మాస్టర్ ముందు ఉన్న ఎల్సీ గేట్స్ ఉంటాయి కదా, లెవెల్ క్రాసింగ్ గేట్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత సిగ్నల్స్ అనేవి టేకన్ ఆఫ్ చేయాలి, వాళ్ళతో గేట్ క్లోజ్ చేయించాలి. అది కూడా స్టేషన్ మాస్టర్ డ్యూటీ. ఒకవేళ వాళ్ళ గేట్ సరిగ్గా క్లోజ్ చేయకపోయినా మనకు సిగ్నల్స్ రావు, అందువల్ల కూడా ట్రైన్స్ డిలే అవ్వచ్చు. అలాగే సిగ్నల్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయి అనుకోండి, దానివల్ల కూడా ట్రైన్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి. తర్వాత లోకో పైలట్ డ్యూటీ ఏంటంటే ట్రైన్ రన్ చేయడం ఒకటి లోకో పైలట్ డ్యూటీ. సిగ్నల్స్ చూసుకోవాలి, కాషన్ ఆర్డర్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ట్రైన్స్ అనేవి వీళ్ళు ఇచ్చిన సిగ్నల్స్ బట్టి ట్రైన్స్ రన్ చేయాల్సి ఉంటుంది. అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్స్ చూద్దాం. డౌట్స్ రిగార్డింగ్ ట్రైన్ ఆపరేషన్స్. ఇందులో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ని రోజులు మనం చేసిన వీడియోలో మన శ్రీనివాస్ అనే సబ్స్క్రైబర్ డౌట్స్ అడిగారు. ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే చూడండి, చాలా చక్కగా ఫ్రేమ్ చేశారు క్వశ్చన్ కూడా. ఫస్ట్ డౌట్ వచ్చేసి వై ట్రైన్స్ ఆర్ రన్నింగ్ లేట్. ట్రైన్స్ ఎందుకు లేట్ గా రన్ అవుతాయి అని అడుగుతున్నారు. అయితే ఫస్ట్ లేట్ గా ఎందుకు రన్ అవుతాయి అనే కన్నా ఫస్ట్ కరెక్ట్ టైంకి ఎలా రన్ అవుతాయి చెప్దాం, తర్వాత లేట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ట్రైన్స్ ఎప్పుడు కరెక్ట్ గా రన్ అవుతాయి. సపోజ్ మీరు ఒక స్టేషన్ లో స్టార్ట్ అయ్యారు, బెజవాడ నుంచి విశాఖపట్నం, దానికి టైం వచ్చేసి 6 hours ఇచ్చారు. అన్నీ బాగుండి కాషన్ మనకి ఇచ్చిన టైం ప్రకారం కాషన్ ఆర్డర్లు ఆ సెక్షన్ లో ఎన్ని కాషన్ ఆర్డర్లు ఎంత టైం ఉండాలి, ఎలవెన్స్ ఉండాలనేది ఒక ఫిక్స్డ్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన టైంలో సిగ్నల్స్ అనేవి కరెక్ట్ గా ఇచ్చి కంట్రోల్లో బాగా ప్లాన్ చేస్తే ట్రైన్ అనేది రైట్ టైం వెళ్తుంది. ఎటువంటి సెక్షన్ దారిలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఎటువంటి అన్యూజువల్స్ టేక్ ప్లేస్ చేసుకోకుండా ఉంటే మనకి ట్రైన్స్ అనేవి రైట్ టైం నడుస్తాయి. ఇప్పుడు లేట్ ఎందుకు అవుతాయి? ఫస్ట్ లేట్ లో చాలా రకాల రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ మనకి సెక్షన్ లో మనకి అక్కడక్కడ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. వర్క్స్ జరగడం వల్ల మనకి ఇచ్చిన కాషన్ ఆర్డర్, అంటే వర్క్స్ కి కొంత టైం అనేది ఇస్తారు సెక్షన్ లో. ఆ టైం కి మించి ఎక్కువ కాషన్ ఆర్డర్లు ఉంటే మనకి టైం అనేది పోతుంది. కాషన్ ఆర్డర్స్. సెకండ్ వచ్చేసి కాషన్ ఆర్డర్స్ కదా. సెకండ్ వచ్చేసి సిగ్నల్స్ అన్ని బాగుంటాయి, అప్పుడప్పుడు సిగ్నల్ డిఫెక్టివ్ అవుతా ఉంటాయి. అంటే సిగ్నల్స్ రాకపోవడం, అప్పుడు మనకి పేపర్ ఇస్తారు, అథారిటీ అంటారు వాటిని. ఆ పేపర్ తీసుకొని స్టార్ట్ అవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఇట్లా ఏదైనా మీరు వెళ్ళే రూట్ లో కొంచెం సెక్షన్ లో ఎక్కడైనా ఇలాంటి సిగ్నల్ డిఫెక్ట్స్ ఉంటే మనకి వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి, దానివల్ల మనకి టైం అనేది పోతుంది. సిగ్నల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు లేట్ అవుతాయి అంటే, మీరు ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. మీ ఒక ట్రైనే కాదు కదా సెక్షన్లో ఉండేది, దాని ముందు ఇంకా ట్రైన్స్ ఉంటాయి. గూడ్స్ ట్రైన్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి. మనకి అన్ని చోట్ల వచ్చే బైక్ ప్రాబ్లం వచ్చినట్టే మనకి ఇంజన్స్ కూడా అప్పుడప్పుడు ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. ట్రబుల్స్ వస్తే అక్కడ ట్రైన్స్ అక్కడ ఆగిపోతాయి. ముందు ట్రైన్ ట్రబుల్ వచ్చింది అనుకోండి, మనల్ని నెక్స్ట్ స్టేషన్ లో ఆపేస్తారు.
ఆ ముందు ట్రబుల్ రెక్టిఫై వరకు కూడా మనం అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా లోకో ట్రబుల్స్ వచ్చినప్పుడు మనకి వెనకున్న ట్రైన్స్ అన్ని కూడా హిట్ అవుతాయి, వాటి యొక్క పంక్చువాలిటీ అనేది పోతుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మనకి డిఫెక్ట్స్. ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తున్నాం, లోకో పైలట్కి ఆన్ రన్లో ఎక్కడో సమ్ అబ్నార్మల్ జర్క్ వచ్చింది అంటే ఎక్కడైనా సాయిల్ లూజ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ట్రాక్ రైలు బ్రేకేజ్ అవ్వడం కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి, వెంటనే మనం స్పీడ్ కంట్రోల్ చేసి వెంటనే ట్రైన్ ఆపేసి మనం అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం, స్టేషన్ మాస్టర్కి, వెనక వచ్చే ట్రైన్స్కి. దానికి కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఏంటి, అబ్సల్యూట్ సిస్టమ్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇటువంటి కండిషన్స్ లో ట్రైన్ సేఫ్టీ దెబ్బతింటుంది అన్నప్పుడు మనం పంక్చువాలిటీ గురించి పట్టించుకోము. మన మెయిన్ వచ్చేసి ప్యాసింజర్ సేఫ్టీ. ఇక్కడ ట్రాక్ డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఏదైనా ట్రైన్ హై స్పీడ్ లో వస్తే ఏమైనా జరగచ్చు అక్కడ. అలాంటప్పుడు మనం అక్కడ ట్రైన్ ఆపేసి అందరికి ఇన్ఫార్మ్ చేశాక నెక్స్ట్ ఏ ట్రైన్స్ వదలదు. ఫర్దర్ గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసే వరకు ఏ ట్రైన్ కూడా వదలరు. అప్పుడు మనం స్టేషన్ మాస్టర్ ఇన్ఫార్మ్ చేసి ట్రైన్ అనేవి అలా ఆ విధంగా లేట్ అవుతాయి. ట్రాక్ డిఫెక్ట్స్ వల్ల ఎక్కడైనా ఒక ట్రైన్ నోటీస్ చేస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఇన్ఫార్మ్ చేశాక అన్ని చెక్ చేసి నెక్స్ట్ ట్రైన్ వదులుతారు. వాళ్ళు అటువంటి సేఫ్టీ విషయంలో ట్రైన్స్ కూడా లేట్ అవుతూ ఉంటాయి. ఇది ఓవరాల్ గా మనకి ట్రైన్స్ లేట్ అవడానికి వేరియస్ రీజన్. అలాగే ఇప్పుడు మీరు ఒక ట్రైన్ రేక్ షేరింగ్ ఉంటుంది, కొన్ని ట్రైన్లు ఏమో కొన్ని అవే వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఇటు నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళారు, అక్కడ ఆ ట్రైన్ ఒక 8 hours తర్వాత అది రన్ అవ్వాలి, మళ్ళీ రిటర్న్ అదే ట్రైన్. మీరు వెళ్ళడమే 6 hours లేట్ వెళ్ళారు అంటే మీకు అక్కడ రిటర్న్ అవడానికి ఉండే టైం 2 hours. కానీ అక్కడ ఒక ట్రైన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్ గా బీపీసీ బ్రేక్ పవర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కనుక అక్కడ 6 hours వాళ్ళకి మెయింటెనెన్స్ టైం కావాలంటే బండి చెక్ చేయడానికి 6 hours కావాలి. మీరు అల్లగా మిగిలింది 2 hours, వాళ్ళు ఇంక ఎక్స్ట్రా 4 hours తీసుకొని అప్పుడు మనకి ట్రైన్ రీషెడ్యూల్ అని పెడతారు. ట్రైన్ రీషెడ్యూల్ బై 4 hours అంటారు కదా, దానికి రీజన్ ఇదే. ట్రైన్ లేట్ అవడం వల్ల వాళ్ళు అక్కడ చెక్ చేయాల్సిన టైం అనేది ఎక్స్ట్రా తీసుకొని యాక్చువల్ డిపార్చర్ కంటే ఒక 4 hours లేట్ గా, అంటే ఎంత టైం అయితే అంత. దానివల్ల మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం రీషెడ్యూల్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇది ఓవరాల్ గా ఫస్ట్ దానికి ట్రైన్ రన్నింగ్ లేట్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి హూ డిసైడ్స్ ట్రైన్ స్పీడ్. ట్రైన్ స్పీడ్ ని ఎవరు డిసైడ్ చేస్తారని అడుగుతున్నారు. ట్రైన్ స్పీడ్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇందులో మెయిన్ గా వచ్చేసి ఫస్ట్ 2 ఉంటాయి మెయిన్, లోకో, తర్వాత టైప్ ఆఫ్ కోచ్. తర్వాత వచ్చేసి మనకి సెక్షన్. ఫస్ట్ ఈ మూడు మెయిన్ గా ఉంటాయి. ట్రైన్ స్పీడ్ డిసైడ్ చేయడానికి ఈ 3 మెయిన్ కన్సిడర్ చేస్తారు. లోకోస్, ఫస్ట్ లోకోస్. టైప్ ఆఫ్ లోకోస్ అంటే మీకు తెలుసు, WAP4, WAG9, WAG12, ఇలా WAP7, WAP5. ఒక్కో లోకోకి ఒక్కో స్పీడ్ ఉంటుంది. మనకి WAG9 అయితే మాక్సిమం 100 kmph ఉంటాయి, WAG5 కూడా 100, 105 ఉంటాయి, WAP4 మాక్సిమం 140, WAP7, WAP5 కూడా. అట్లాగా లోకో అయితే మనకి సెక్షన్ స్పీడ్ తగ్గట్టు లోకో స్పీడ్ ఉంటే మనం మ్యాక్సిమం స్పీడ్ వెళ్తాం. అలాగే టైప్ ఆఫ్ కోచ్, 2 కోచ్లు ఉన్నాయి, ICF, LHB. ICF అయితే ఓవరాల్ గా ఇండియా మొత్తం మనకి మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ 110. LHB అయితే మ్యాక్సిమం ఎక్కువ చోట్ల 130 నడుస్తున్నాయి. కొన్ని చోట్ల మన నార్త్ సైడ్ 160 కూడా ఉంది. మన ఢిల్లీ సైడ్ గజియాబాద్ ఢిల్లీ రూట్ ఉంది కదా, అక్కడ 160 kmph కూడా ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇలాగా మనకి టైప్ ఆఫ్ కోచ్ బట్టి మనం వెళ్ళే ట్రైన్ స్పీడ్ ఒకటి డిసైడ్ అవుతుంది. 110, 130, లేకపోతే ఫర్దర్ గా లోకో ఇంకా 100 kmph లోకో అయితే 100 స్పీడే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఒక్కో సెక్షన్ లో ఒక్కో స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు విజయవాడ దువ్వాడ సెక్షన్ వైజ్ మనకి ముందే మన వర్కింగ్ టైం టేబుల్ ఉంటుంది. అది మనకి GM, ఎవరి జోన్ కి GM శాంక్షన్ అని ఒక లెటర్ ఇస్తూ ఉంటారు. అందులో మనకి మెన్షన్ చేస్తారు ఏ ట్రైన్ ఏ కోచ్ ఎంత స్పీడ్ వెళ్ళాలి. అలాగే LHB లో కూడా కొన్ని 110 ఫిట్ ఉన్నాయి.
మనం మనం రన్ చేసే ట్రైన్ లో ఆ కోచ్ అన్ని 130 ఉండి ఒక కోచ్ 110 ఉన్నా కూడా మనం ఆ ట్రైన్ 110 వెళ్ళాల్సి ఉంటుంది. అలాగా మనకి వర్కింగ్ టైం టేబుల్ ఉంటుంది. వర్కింగ్ టైం టేబుల్ ఇది ఎవ్రీ ఇయర్ మనకి వన్స్ ఇన్ ఇయర్ ఇష్యూ చేస్తారు. మనకి మనం పనిచేసే ట్రైన్లన్నీ కూడా ఎంతెంత స్పీడ్ వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ స్టేషన్ ఎంతెంత టైం ఆగాలి, ఏ సెక్షన్ వైజ్ ఎన్ని నిమిషాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వర్కింగ్ టైం టేబుల్ లో మెన్షన్ చేసి ఉంటాయి. దాన్ని బట్టి డిసైడ్ ఉంటుంది. సపోజ్ బెజవాడ దువ్వాడ గోదావరి 12728 130 ఫీట్ LHB. గోదావరి ట్రైన్ కి 130 kmph ఫిట్ LHB. అది కూడా చూసుకోవాలి. LHB కోచ్లు అన్ని కూడా మనకి లిస్ట్ గార్డు దగ్గర ఉంటుంది. గార్డు చూసి చెప్పాలి మనకి ఆల్ 130 ఫిట్ అండి అంటే మనం 130 వెళ్తాం. లేదు ఏదైనా కోచ్ 110 ఉందనుకోండి, మనం 110 వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఇదే గోదావరి ఎక్స్ప్రెస్ సపోజ్ సికింద్రాబాద్ బెజవాడ అక్కడి నుంచి వస్తుంది కదా, వాళ్ళకి 110 ఒకవేళ 130 లేదనుకోండి, వాళ్ళకి కూడా 130 ఇప్పుడు సపోజ్ వాళ్ళకి 110 మెన్షన్ చేస్తే విశాఖ సికింద్రాబాద్ నుంచి బెజవాడ వరకు 110 వస్తుంది. ఇక్కడ నుంచి మనం విశాఖపట్నం 130 వెళ్తాం. ఇలాగా డిపెండ్స్ ఆన్ ఈ మూడు లోకో, టైప్ ఆఫ్ కోచ్, సెక్షన్, ఈ మూడు బట్టి ట్రైన్ స్పీడ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మూడోది, ఇఫ్ ఎ ట్రైన్ డిలేడ్ లోకో పైలట్ కెన్ కవర్ ద డిలే ఇన్ బిట్వీన్ నెక్స్ట్ హాల్టింగ్ స్టేషన్స్. అంటే ఒక ట్రైన్ డిలే అయింది, లోకో పైలట్ నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ ఉంటాయి కదా కొన్ని స్టేషన్స్ లో, ఆ స్టేషన్స్ మధ్యలో ఏమైనా టైం ని కవర్ చేయగలరా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక చోట ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకుందాం. ఒక ట్రైన్ కి 6 hours టైం ఇచ్చారు. విజయవాడ విఎస్కేపి 6 hours రన్నింగ్ టైం, 6 hours రన్నింగ్ టైం ఇచ్చారు. యూజువల్ గా మనకి డిపెండ్స్ ఆన్ స్టాపింగ్స్. కొన్ని ట్రైన్స్ ఎక్కువ స్టాపింగ్స్ ఉంటే మనకి 6 hours కావాలి ఖచ్చితంగా. కొన్ని ట్రైన్స్ ఏంటి, బెజవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, ఇంకెక్కడ ఆగదు, ఓన్లీ రాజమండ్రి ఆగుతుంది. దీనికి కూడా 6 hours ఇస్తారు మనకి కొన్ని ట్రైన్స్ కి. అటువంటిప్పుడు మనకి యాక్చువల్ గా బాగా రన్ చేస్తే కంట్రోల్ స్టేషన్ మాస్టర్ బాగా సిగ్నల్స్ ఇస్తే మనకి 6 hours అవసరం. యాక్చువల్గా అరౌండ్ 5 hours సరిపోతుంది. సో ఇటువంటి కేసులో మనం ఒక 1 hour తగ్గించవచ్చు. సపోజ్ మీరు బెజవాడకి మీ ట్రైన్ ఒక 1 hour లేట్ వచ్చింది, బెజవాడ నుంచి విశాఖపట్నం ఉన్న 6 గంటల్లో మీరు బాగా రన్ చేస్తే 5 hours వెళ్ళొచ్చు. కాబట్టి ఆ ట్రైన్ రైట్ టైం తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అట్లాగని చెప్పి నెక్స్ట్ మనకి అలా కాకుండా 6 hours టైమే ఉంది, కాస్ట్ ఆర్డర్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి, మీ ఆల్రెడీ మీ ట్రైన్ 1 hour లేట్ అనుకుందాం, 1 hour లేట్, విజయవాడకి 1 hour లేట్ వచ్చింది, మీరు విశాఖపట్నం వెళ్ళడానికి ఇంకా 6 hours ఉంది. కానీ బెజవాడ విశాఖపట్నం మధ్యలో మీకు ఈ రోజు కొన్ని కాస్ట్నర్లు ఎక్కువ ఉన్నాయి. కొన్ని కాస్ట్నర్లు ఎక్కువ ఉండడం వల్ల మీరు టైం కవర్ చేయకపోయింది కాక ఇంకా ట్రైన్ లేట్ ను మీరు పెంచుతారు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. అలాగే ఈ లోపు కాస్ట్ ఆర్డర్స్, ఈ లోపు అనుకోకుండా ఈ మధ్యలోనే మీకు ఏదో లోకో ట్రబుల్ వచ్చింది, అప్పుడు ఇంకా ట్రైన్ లేట్ అవుతుంది. సిగ్నల్ డిఫెక్ట్స్ వచ్చాయి, ట్రాక్ డిఫెక్ట్స్ వచ్చాయి, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. మన అందరికీ తెలీదు ట్రైన్ ఏంటి ఇంత లేటుగా వెళ్తుంది అని. అందరికీ బాధ్యత ఉంటుందండి. అన్ని బాగుండి ఏ ఒక్కరు సరిగ్గా పని చేయకపోయినా చాలా మనకి ఎక్స్ప్లెనేషన్స్, పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. కంట్రోలర్ సరిగ్గా ప్లాన్ ఏ ప్రాబ్లం లేకుండా కంట్రోలర్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, గూడ్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం, ఇన్ టైంలో పక్కన పెట్టి కోచింగ్ కి, ఎక్స్ప్రెస్ కి పాత అవ్వడం, ఇలా కంట్రోలర్ ఫెయిల్ అయితే కంట్రోలర్ సీనియర్ డిఓఎం కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరైతే వాళ్ళు ఇన్ఛార్జ్. అలాగే లోకో పైలట్ అన్ని బాగున్నాయి, కంట్రోలర్ చక్కగా ప్లాన్ చేశాడు, స్టేషన్ మాస్టర్ కరెక్ట్ గా సిగ్నల్స్ ఇచ్చారు, కానీ లోకో పైలట్ స్పీడ్ ఫాలో చేయడానికి అంటే స్పీడ్ మెయింటైన్ చేయడం ఫెయిల్ అయ్యారు. అంటే 130 దగ్గర 110 వెళ్ళడం, 120 వెళ్ళడం, ఇలా పోతే మనకి సెక్షన్ వైజ్ ఇస్తారు. ఇప్పుడు విజయవాడ తీసుకుందాం, విజయవాడ గుణదల 5 minutes ఇచ్చారనుకోండి,
లోకో పైలట్ స్లోగా వెళ్తే అవుతుంది 6 అవర్స్ 6 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ దానిలో 6 మినిట్స్ పడుతుంది అంటే 1 మినిట్ లేట్ వచ్చాడు. అప్పుడు గార్డ్ మనకి సిటిఆర్ లో 1 మినిట్ లోకో లాస్ వేస్తాడు. అంటే లోకో లాస్ వేస్తే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం. అందుకనే రైల్వేస్ లో మెయిన్ గా అందరూ కూడా పంక్చువాలిటీతో రన్ చేయడానికే ట్రై చేస్తారు. వితౌట్ అన్ని బాగుండి లోకో పైలట్ స్పీడ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే స్టేషన్ వైజ్ టైం పోతుంది. 1 మినిట్ ఇక్కడ పోయింది, అలా వైజాగ్ వెళ్ళే వరకు ఎన్ని నిమిషాలు పోతే అన్ని నిమిషాలు గార్డ్ అని అతను రాస్తాడు. అప్పుడు ఓవరాల్ గా మనం దిగాక మన ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ఎందుకు టైం పోయిందని. ఇలా లోకో పైలట్స్ మీద ఉండే రెస్పాన్సిబిలిటీ అవి. మాక్సిమం లోకో పైలట్స్ చేతిలో మాక్సిమం ఏముండదు. వాళ్ళు మాక్సిమం ఎంపీఎస్ మాక్సిమం స్పీడ్ పరిగెత్తడానికే ట్రై చేస్తారు. మెయిన్ గా వచ్చేసి సిగ్నల్స్ అన్ని ఫేవర్ గా ఉండాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ అనే అతను పక్క స్టేషన్ తో ఇన్ టైం లైన్ క్లియర్ తీసుకోవాలి. మన సిగ్నల్ అంటే ముందు స్టేషన్ అడగాలి, వాళ్ళు ఓకే అంతా బాగానే ఉంది అనుకుంటే వాళ్ళు లైన్ క్లియర్ ఇస్తారు, మన సిగ్నల్ ఇస్తారు. ఈ లోపు స్టేషన్ మాస్టర్ ఆ 2 స్టేషన్లు ఉన్న మధ్య ఎల్సీ గేట్లు ఉంటాయి, లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉంటాయి కదా, రోడ్లు దాటుతూ ఉంటాం, అవన్నీ క్లోజ్ చేపించి వాళ్ళతో కరెక్ట్ గా ఇన్ టైమ్ లో గేట్స్ అనేవి క్లోజ్ చేపించాలి. ఇన్ కేస్ అవి ఇన్ టైం క్లోజ్ చేయకపోతే అటువంటి కేసులో కూడా డిలే అవుతాయి. సో ఏమన్నా స్టేషన్ మాస్టర్ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా షంటింగ్ ఆపరేషన్స్ కానివ్వండి, లోకోస్ మారుస్తూ ఉంటారు కదా అటు ఇటు, అవన్నీ కూడా చక్కగా కరెక్ట్ గా ఇన్ టైమ్ లో చాలా అలర్ట్ గా ఉండాలి. స్టేషన్ మాస్టర్ కూడా చాలా రెస్పాన్సిబుల్. అన్ని బాగుండి కూడా ఈయన డ్యూటీస్ లో ఈయన ఫెయిల్ అయితే ఈయనకు కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. సో మీ అందరూ తెలియదు, జనరల్ గా ట్రావెల్ చేసే వాళ్ళు అందరూ కూడా కొంచెం తిట్టుకుంటా ఉంటారు, ఏంటి ట్రైన్స్ అనేవి ఇలా నడుస్తున్నాయని. వితౌట్ రీజన్ ఏ ట్రైన్ కూడా కావాలని డిలే చేయడం అయితే ఉండదు. సో ఇది ఓవరాల్ గా డౌట్స్ రిగార్డింగ్ ట్రైన్ ఆపరేషన్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఫర్దర్ గా కూడా మీకు ఏమైనా డౌట్స్ అయినా కూడా మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి, దానికి ఆన్సర్స్ ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మర్చిపోయాను, లైక్ కొట్టండి, ఎన్ని లైక్స్ వస్తాయి చూద్దాం ఈ వీడియోకి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.